మన ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు కార్యక్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరు జీవితంలో సెంచరీ కొట్టాలనుకోరు చెప్పండి? అయితే 100 ఏళ్లు బ్రతకడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎలా బ్రతుకుతున్నాం అన్నది మరో విషయం. ఎంత ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటున్నాం అన్నది ముఖ్యం. మరి యాంటీ ఏజింగ్ గురించి నేనేదో డిస్కోర్స్ ఇస్తారు అని అనుకుంటున్నారేమో. అస్సలే కాదు. మన కల్చర్లోనే, మన సంస్కృతిలోనే ఉంది దీర్ఘాయుష్మాన్ భవ అని మన పెద్దలు అనేవాళ్ళు. సో చిరాయువు, దీర్ఘాయువు అనేది మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. అది మనకు అలవాటైన విషయమే. కానీ ఏజ్ రివర్సల్ గురించి మాత్రం అలాంటి కాన్సెప్ట్ ఎప్పుడూ ఇప్పటిదాకా వినలేదు. సో అసలు ఈ యాంటీ ఏజింగ్ అనేది ఉంటుందా, సాధ్యం అవుతుందా, ఆనందంగా ఆహ్లాదంగా జీవితాంతం ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాము. మనతో డాక్టర్ సమతాతుల్లా ఉన్నారు. షీ ఈజ్ అ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ లాంజివిటీ ఫిజిషియన్. మేడం, వి వెల్కమ్ యూ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్ కి కూడా మీకు స్వాగతం. థ్యాంక్ యూ. మరి ఇందాకే చెప్పాను కదా, యాంటీ ఏజింగ్ అనేది అసలు ఏమన్నా ఉంటుందా అండ్ యాంటీ ఏజింగ్ సాధ్యం అవుతుందా అన్నది ముందు మాకు చెప్పండి. మీరే అన్నారు కదా, మనం ఎంతకాలం బతుకుతున్నామని కాదు, ఎంత ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటున్నామని. ఇప్పుడు మీరు ఇద్దరు వ్యక్తుల్ని ఒకటే ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే, 40 సంవత్సరాల వాళ్ళని ఇద్దరిని తీసుకుంటే ఇద్దరు ఒక విధంగా ఉండట్లేదు కదా. ఒకరేమో జబ్బులతో ఉంటున్నారు, ఒకరు ఆరోగ్యంగా ఉంటున్నారు. అది ఎందుకు? వాళ్ళ ఆరోగ్య శైలి వల్ల, వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల, అలాగే వ్యాయామం చేస్తారా, ఇన్ని విషయాల వల్ల ఇద్దరి మధ్యలో మార్పులు ఉంటాయి ఒకే ఏజ్లో ఉన్నా కూడా. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఖచ్చితంగా మనకు ఏజ్ రివర్సల్ ఇవాళ సాధ్యం. ఇది ఇప్పుడు సైన్స్ బ్యాక్డ్ రీసెర్చ్ జరుగుతుంది, ఎవిడెన్స్ ఉంది. ఈ లాస్ట్ 10 ఏళ్లలో చాలా వరకు ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు. ఇప్పుడు రీసెర్చ్ బ్యాక్డ్ ఉంది కాబట్టి లోపల జరిగే మన ఈ ఏవైతే ఉంటాయో ప్రాసెసెస్ ఏజ్ అవుతున్నా కొద్దీ అవి ఇవాళ మార్చుకోవడం, అలాగే ఏంటి మామూలు శైలిలో మార్పులు చేసుకోవచ్చు. మనం ఎలా పడుకుంటున్నాము, ఎలా మనం మన ఒత్తిడిని మేనేజ్ చేసుకుంటున్నాము, ఆహారంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఇలా చిన్న చిన్న మార్పుల వల్ల ఇవాళ మనం ఏజ్ రివర్సల్ చేసుకోవడం చాలా సాధ్యం. అయితే మీరు చెప్పారు కదా ఏజ్ రివర్సల్ సాధ్యం, అంతేకాకుండా దానికి ఒక సైంటిఫిక్ శాస్త్రీయంగా కూడా అది ఎవిడెన్స్ ఉంది, ప్రూవ్ అయింది అని చెప్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో కొంతమంది సెలబ్రిటీస్, సోషలైట్స్ వీళ్ళందరూ కూడా నా వయసు ఇంత కానీ నా శరీరం వయసు మాత్రం ఇంత అని వాళ్ళు డిక్లేర్ చేశారు. సో అందులో అసలు ఎంతవరకు సత్యం ఉంది అన్నది అందరూ ఆలోచించారు. ఇది నిజమేనా, ఇది సాధ్యం అవుతుందా అని. సో ఇప్పుడు మీరు చెప్తుంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది అని అనిపిస్తుంది. మరి అలాగే మీరు ఇందాక అన్నారు కదా జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి అని. ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచిదంటారు? ముఖ్యమైన మార్పు ఇవాళ మన ఆహార పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో సూర్యోదయం అయిన తర్వాత తినేవాళ్ళు, అండ్ రాత్రి పడుకున్నాక అసలు తినాలి అనే కాన్సెప్టే లేదు. కానీ ఇప్పుడు ఈ మోడర్న్ యాప్స్ వల్ల ఆహారం ఎంత సులువుగా దొరుకుతుందంటే, ఆకలి ఉన్నా లేకపోయినా మనకి కనిపించే అడ్వర్టైజ్మెంట్లు, టీవీలలో చూసే దృశ్యాల వల్ల ఈజీగా తినేయాలనిపించేయడము, టైం దాటిపోయినా కూడా తినడం జరుగుతుంది. అంటే ఆహారం ఎక్కువగా అవైలబుల్గా ఉంది, ఉండడమే కాకుండా మనం ఎక్కువగా తింటున్నాం, అవసరానికన్నా ఎక్కువ తినేస్తున్నాం. అది ముఖ్యమైన మార్పు ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాము. అది కాకుండా టైంతో సంబంధం లేకుండా తీసుకోవడం. అప్పుడు సూర్యాస్తమైన తర్వాత తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అలాగే టైంకి పడుకోవడం, టైంకి లెగడం, అదొక మనకి లోపల ఒక క్లాక్ మనకు ఒకటి ఉంటుంది, బాడీ క్లాక్. అది బాగా ట్రైన్డ్గా ఉంటుంది. మనకు అల్లారం లేకుండానే పొద్దున్న లేసేవాళ్ళు. ఇప్పుడు 10 అలారంలు ఉంటాయి పొద్దున. 7కి లేకపోతే 7:10కి, 7:15కి. సో బాడీ క్లాక్ ఒకటి మెయింటైన్ చేసుకోవడం అందరికీ చాలా ఇంపార్టెంట్. సేమ్ టైంకి పడుకోవడం, అలాగే సేమ్ టైంకి లేవడం ద్వారా బాడీకి ఏ టైంకి ఆహారం అందుతుంది, లోపల ఎలాంటి రిపేర్లు జరగాలి, అంతే కదా. మనం పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది, బాడీలో క్లియర్ అవుతుంది, అవసరం లేనివన్నీ టాక్సిన్స్ క్లియర్ అయిపోవడము. మనం ఎక్సర్సైజ్ వ్యాయామం చేసిన తర్వాత మజిల్స్లో జరగాల్సిన రిపేర్ కానీ, బ్రెయిన్లో జరగాల్సిన రిపేర్ అన్నీ ఆ టైంలో జరుగుతాయి. మరి మనం సరైన టైంకి పడుకోకపోవడం వల్ల, లేకపోవడం వల్ల బాడీ కన్ఫ్యూజన్గా ఉండిపోయి ఇవన్నీ రిపేర్స్ ఆగిపోతాయి. అది కాకుండా ఎంత రిపేర్ జరగాలి అంటే కరెక్ట్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి. మనం పడుకున్నాక డీప్ నిద్రలోకి వెళ్ళిన తర్వాత 4 గంటల తర్వాత ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మన ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఆ ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్ తగ్గిపోతుంది, న్యాచురల్గా తగ్గిపోతుంది. కానీ మనం ఈ బాడీ క్లాక్ సరిగ్గా మెయింటైన్ చేసుకోవడం వల్ల, టైంకి సింపుల్గా ఉండే
స్లీప్ టైంకి పడుకోకపోవడం వల్ల, టైంకి లెగకపోవడం వల్ల ఈ న్యాచురల్గా ఉండే ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడము, రిపేర్ జరగకపోవడం, దానివల్ల ఎన్నో ఇంకా అన్ని తప్పులు జరిగిపోవడం, హార్మోనల్ చేంజెస్ రావడం, వెయిట్ గెయిన్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇంటర్నల్ బాడీ క్లాక్ మెయింటైన్ చేసుకోవడం, దాన్నే మనం సర్కేడియన్ రిథమ్ అని ఇప్పుడు బాగా మోడర్న్గా చాలా రకాలుగా చెప్తున్నాం. అంటే సన్ రైజ్తో సూర్యోదయంతో మొదలైనప్పుడు తినడము, అస్తమైన తర్వాత తినకుండా ఉండడం, సింపుల్ గా అంతలోపు తినేసేయడం. దానికే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నాం. అంటే తినే టైం పీరియడ్ని మనం డిసైడ్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రొఫెషనల్ పనులు ఉంటాయి. అది మన టైం ప్రకారం మనకి ఏది సులువుగా ఉంటుంది ఆ టైం ఒకటి చూసుకొని ఒక 10 గంటల క్రమంలో తినేయడం, తర్వాత మిగతా టైం అంతా రెస్ట్కి వదిలేయడం, ఇలా చేసుకోవడం చాలా ముఖ్యం. ఇవి బేసిక్. ఇందాక అన్నట్టుగా మన కల్చర్లోనే, మన సంస్కృతిలోనే చాలా మంచి విషయాలు ఉన్నాయి. దీర్ఘాయువు అనేది వింటాము, అంతేకాకుండా చిరాయువు అనేది వింటాము, అలాగే ఉపవాసం ఉండటం, ఇవన్నీ కూడా మన కల్చర్లో భాగమే. సో ఇప్పుడు మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని మాట్లాడుతున్నాము, సస్టైనబుల్ లివింగ్ అంటున్నాం. సో ఈ సస్టైనబుల్ లివింగ్ అంతా మన సంస్కృతిలో ఉన్నదేనేమో అనిపిస్తుంది. సో అవన్నీ మర్చిపోయి మనం ఏదో ర్యాట్ రేస్ లోకి వచ్చేసి జీవనశైలిలో చాలా మార్పులు, ఆహారపు అలవాట్లో చాలా మార్పులు చేసుకుంటూ ఉన్నాము. మరి ఎలాంటి మార్పులు మన జీవనశైలిలో చేయడం మంచిది అని అంటారు మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో? లైఫ్ స్టైల్ మోడర్న్గా అయిపోతుంది, కానీ దానికి తగ్గట్టు మనము మన జీవన శైలిని కంప్లీట్గా మార్చేసాం. అంటే ఏం చేస్తున్నాము, తినే టైములు మార్చేసాము, ఎక్సర్సైజ్లు ఆపేసాము. ఎందుకంటే పనికి త్వరగా వెళ్ళాలి, ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తే లేట్ అయిపోతుంది, వ్యాయామం తగ్గించేసాము. అలాగే అనుకోకుండా ఫంక్షన్లు ఉంటాయి, అందరినీ కలిసేది ఉంటుంది, మన తినే టైం అయిపోయినా కానీ మళ్ళీ సొసైటీ కోసం మళ్ళీ తినడము, బేసిక్స్ వదిలేస్తున్నాము. మనం దేనికోసము కూడా ఒక 2-3 విషయాల్ని మార్చుకోకూడదు. అది మన తినే టైం, ఫీడింగ్ విండో, అంటే ఏ టైంకి మొదలు పెడతాం, ఏ టైంకి ఆపేస్తాం. అది ఒక్కటి స్ట్రిక్ట్గా ఉంటే, ఎన్నో స్టడీస్ ఉన్నాయండి, ఎన్నో రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ స్ట్రిక్ట్గా ఫీడింగ్ విండో టైం అంటే మనం 10 గంటల లోపు తినే అలవాటు ఉంది మనకు, అది మనం క్రమంగా అదే పద్ధతి ఫాలో అవుతే చాలా కాలం న్యాచురల్గా బరువు తగ్గుతాం, ఒకవేళ బరువు ఆల్రెడీ ఎక్కువ ఉంటే. సో ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు అవి బేసిక్స్ ఫాలో అవ్వాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాము. అలాగే ఇది కాకుండా వేరే వేరే ఫాస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి. మీకు మన సంస్కృతిలో ఇది కూడా ఉంది, నెలకి ఒకసారి ఒకటే పూట తినేవాళ్ళు. అవును, ఎందుకు ఒక్క పొద్దు అంటారు? ఎందుకు అంటే రోజు మనం 14 గంటలు ఉపవాసం చేస్తే నెలకు ఒకసారి ఎక్కువ గంటలు చేస్తున్నాం. ఎందుకు అంటే ఆ టైంలో రిపేర్ అనేది ఎక్కువ జరుగుతుంది. బాడీ కార్ ఇంజిన్ లాంటిది, ఎప్పటికప్పుడు మనం సర్వీస్కి ఇస్తామా? అస్సలు మర్చిపోము. ఎందుకంటే మనకు తెలుసు అది కరెక్ట్గా సర్వీస్ ఇవ్వకపోతే అది మళ్ళీ మనకు కరెక్ట్గా పనిచేయదు, అప్పుడు ఎక్కువసేపు రిపేర్కి పంపించాలి. అంటే బాడీని సర్వీస్ చేయాలి. బాడీని సర్వీస్ చేయాలి అంటే ఆ రిపేర్ ఎలా జరుగుతుంది? కొంచెం సేపు బాడీని స్ట్రెస్లో పెట్టాలి, టెంపరీగా, లాంగ్ టర్మ్ కాదు. ఇప్పుడు 10 రోజులు నేను నీకు అసలు ఫుడ్ తినను, 10 రోజులు తినకుండా ఉంటాను అంటే అది కాదు. టెంపరీ షార్ట్ టర్మ్ స్ట్రెస్ చేయడం వల్ల బాడీ పుంజుకుంటుంది, రిపేర్ అవుతుంది, మనకు అవసరం లేనివి బాడీలో నుండి క్లియర్ చేస్తుంది. ఎందుకంటే మనది కూడా కార్ ఇంజిన్ లాంటిదే, అవి యూజ్ అయినప్పుడు కొన్ని అవసరం లేని మాలిక్యూల్స్ బాడీలో ఉండిపోతాయి. కానీ బాడీ చాలా స్మార్ట్, అది క్లియర్ చేయడానికి పద్ధతులు ఆల్రెడీ ఉన్నాయి మనకు బాడీలో. దీన్నే ఆటోఫేజీ అంటాం. మనం దానికి సమయం ఇవ్వాలి, అది సరిగ్గా పనిచేయడానికి సులువైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. మరి ఆ ఆటోఫేజీ ట్రిగర్ అవ్వాలి అంటే 14 గంటలు మనకు ఉపవాసం సరిపోదు, కొంచెం ఎక్కువసేపు ఇవ్వాలి. కాబట్టి నెలకో 2 వారాలకో ఒకసారి ఉన్నదానికన్నా ఎక్కువసేపు ఉపవాసం చేయడం వల్ల ఇలాంటి మంచి చక్కని బెనిఫిట్స్ ఉంటాయి. అయితే మరి ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో అది చాలా డిఫరెంట్ కదా. ఆడవాళ్ళకి తేడా ఉంటుందండి. ఇప్పుడు మగవాళ్ళలో 2 ముఖ్యమైన హార్మోన్లు ఉంటాయి. వాళ్ళు నెలలో 30 రోజులు ఒకటే మూడ్లో ఉంటారు. ఆడవాళ్ళు అలా కాదు కదా. పీరియడ్ వస్తున్నప్పుడు ఒకలాగా ఉంటాము, పీరియడ్ మధ్యలో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాము, పీరియడ్ వచ్చే ముందు చాలా చిరాగ్గా ఉంటాం. ఎందుకు అంటే మనకి 4-5 హార్మోన్లు కలిసి మన ఈ 28 రోజుల్లో
ఈ ఒక్కో రోజు బాడీలో ఒక్కో లెవెల్స్ ఉంటాయి. బెస్ట్ టైం ఆడవాళ్ళకు ఉండేదండి మధ్యకాలం, అంటే 6-7 రోజు మెన్స్ట్రల్ సైకిల్ నుండి తీసుకొని 20-25 రోజు వరకు బాగా ఉంటాం, మంచి మూడ్లో ఉంటాం. ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా మనం ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే మనం హ్యాపీగా ఎనర్జీగా కూడా ఉంటాం. అది న్యాచురల్, మెన్స్ట్రల్ సైకిల్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మనకు. సో ఫాస్టింగ్ కానీ బాగా హెవీ వర్కౌట్లు కానీ ఈ టైంలో బాగా చేసుకోవచ్చు. డే 7 ఒక మెన్స్ట్రల్ సైకిల్ నుండి తీసుకొని ఒక డే 20, డే 25. ఒకవేళ మన మెన్స్ట్రల్ సైకిల్ పొడవు 28 అనుకుంటే అప్పుడు ఇలా మధ్యకాలం తీసుకోవచ్చు. ఆ టైంలో బాడీ స్ట్రెస్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. లేదు ఒక 2-3 రోజుల్లో పీరియడ్ వస్తుంది, బాడీ ఆల్రెడీ వేరే రకమైన స్ట్రెస్లో ఉంది. ఇప్పుడు ఆ టైంలో లాంగ్ టైం ఉపవాసం ఉండడం కానీ, చాలా సివియర్ హెవీ వర్కౌట్స్ చేయడం కానీ అది ఎక్స్ట్రా స్ట్రెస్గా తీసుకుంటుంది. ఆ టైంలో ఏం చేయాలి? మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి బాడీకి, ఫీడింగ్ బాగా ఇవ్వాలి. బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఇంకో 2-3 రోజుల్లో ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు బాడీని న్యూట్రిషన్ మోడ్లో పెట్టాలి, మంచి రెస్ట్ ఇవ్వాలి బాడీకి. ఎందుకంటే పీరియడ్ వస్తుంది అన్నప్పుడు మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 2 తగ్గిపోతాయండి. కాబట్టి స్లీప్ డిస్టర్బెన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి చూడండి. అప్పుడు రొమ్ములో నొప్పి రావడం కానీ, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, చాలాసేపు పడుతుంది నిద్ర, డీప్గా కూడా పోలేము. ఎందుకు అంటే అప్పుడు ఈస్ట్రోజన్ ఉండదు. మగవాళ్ళల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండవండి. టెస్టోస్టెరాన్ ఎప్పుడు చూసినా ఒకటే లెవెల్లో ఉంటుంది, అన్ని రోజులు ఒకటే లెవెల్లో ఉంటాయి. కాబట్టి ఈ ఫాస్టింగ్, ఉపవాసాలు కానీ, ఎక్సర్సైజ్లో మార్పులు కానీ, మన మెన్స్ట్రల్ సైకిల్కి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటే ఇలాంటివన్నీ బాగా చేసుకోవచ్చు. సో అప్పుడప్పుడు హెవీ వర్కౌట్ కోసం ఒక అడ్వెంచర్ స్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ, ఒక హైకింగ్ చేయాలన్నా అది కరెక్ట్ టైం, ఇలాంటి టైంలు చూసుకొని వెళ్ళినప్పుడు బాడీ మనల్ని సపోర్ట్ చేస్తుంది. లేకపోతే ఇంకోటి, మన అలవాట్లు ఎలా ఉన్నాయి, అసలు హైకింగ్ అలవాటే లేదు, సడన్ గా ఇప్పుడు మీరు మంచిదన్నారు హైకింగ్ చేయడం, సడన్ గా వెళ్ళిపోతే బాడీకి అది వ్యాయామ అలవాటు లేని బాడీకి అలాంటి పనులు పెడితే అది రిపేర్ పోయి డ్యామేజ్ అవుతుంది. చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. స్ట్రెచ్చింగ్ ఉండదు, స్ట్రెచ్చింగ్ లేని బాడీకి సడన్గా ఇలాంటి పెద్ద పెద్ద పనులు పెట్టలేము. కాబట్టి ఎప్పుడైనా బాడీకి ఏదైనా నేర్పినప్పుడు, ఉపవాసం కానీ, వ్యాయామం కానీ, చిన్న చిన్న స్టేజ్ల్లో మోతాదుగా ఒక్కో స్టెప్ పైకి వెళ్ళాలి మనం. అది ఉపవాసం పొడవు పెంచినప్పుడు కానీ, వ్యాయామంలో ఇంటెన్సిటీ పెంచినప్పుడు కానీ, ఏదైనా. అలాగే మేడం, మీ దగ్గరికి సాధారణంగా చాలా అవేర్గా, అవగాహనతో నేను దీర్ఘాయువుతో ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకాలి, మరి నేను ఏం చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఏదో సమస్య ఉండే ఉంటుంది. సాధారణంగా మీరు ఎలాంటి సమస్యలు గమనిస్తున్నారు? ఇప్పుడు ఎక్కువగా నేను ఆడవాళ్ళని ప్రత్యేకంగా చూసినట్లయితే 30లో, 40లో, 50లో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. అసలు కానీ ఆశ్చర్యం ఏంటంటే 25 నుండి 30లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు ఈ మధ్య. ఏంటి ఇబ్బంది? బాగా బిజీగా ఉంటారు వాళ్ళు, పనులు ఎక్కువ చేస్తున్నారు, నిద్రని సాక్రిఫైస్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళు చాలా పనులు చేస్తారు, మల్టీపర్పస్. ఈ మధ్యకాలంలో నా దగ్గర వచ్చిన ఆవిడ మార్నింగ్ టు ఈవినింగ్ ఒక డే జాబ్ ఉంది, సాయంత్రం కంటెంట్ క్రియేషన్ చేస్తుంది సోషల్ మీడియాకి, రాత్రి నాకు నిద్ర పట్టదండి అంటుంది. ఇప్పుడు మొహానికి చాలా పింపుల్స్ వచ్చేసాయి, బాగా తిన్నాక ఫుడ్ అరగకపోవడము, గ్యాస్ ఎక్కువ రావడం, ఇదొక ఇలాంటి ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి చూడండి. టైంకి తినకపోవడం, టైంకి పడుకోకపోవడం, సో బాడీలో రిపేర్ లేదు, ఇన్ఫ్లమేషన్ ఎక్కువైంది బాడీలో. అంటే బాడీ ఇది స్ట్రెస్గా తీసుకుంటుంది, ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది మొదలవుతుంది. దాంతో మెల్లగా మొహం పైన పింపుల్స్ మొదలవుతాయి, వెయిట్ పెరగడం చూస్తాము. టైంకి మెన్స్ట్రల్ సైకిల్స్ ఎర్లీగా మరీ ముందు రావటం కానీ, మరీ లేట్గా రావడం కానీ జరుగుతాయి. మళ్ళీ ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ ఉంటే తలనొప్పులు, ఎప్పుడు లేదండి నాకు ఈ మధ్య మైగ్రేన్స్ ఎక్కువ వస్తున్నాయి అంటారు. ఇలాంటివన్నీ చూస్తుంటామండి. ఇప్పుడు మనం ఈ బేసిక్ ఆరోగ్య శైలి అలవాట్లు చూస్తే, ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ మనం చెప్పే మొదటి మందు టైంకి పడుకొని టైంకి లేవడం చెప్తాం. నేను చెప్తాను, అది మీరు కరెక్ట్గా చేయకపోతే నేను ఇచ్చిన ఏ మందు మీకు పనిచేయదు. ఎందుకంటే రూట్ కాజే అది.
స్లీప్ని నేను ఎక్కడ నుండి తేయగలుగుతాను? ఒకవేళ ట్రై చేస్తున్నానండి నాకు పట్టట్లేదు అంటే దానికి తగ్గట్టు కొన్ని మార్పులు చెప్తామండి. రూమ్ టెంపరేచర్ బాగా తక్కువ పెట్టుకోవడము, రూమ్ని డార్క్గా పెట్టుకోవాలి. అప్పుడే మనకి బాడీలో మైండ్లో మెలటోనిన్ అని రిలీజ్ అవుతుంది. అది మనల్ని స్లీప్ మోడ్లోకి తీసుకెళ్తుంది. అంటే గదిని బాగా చీకటిగా చేసుకోవడం, ఎలాంటి లైట్లు ఉన్నా ఆఫ్ చేసుకోవడం, రూమ్ని చల్లగా పెట్టుకోవాలి. చల్లగా పెట్టుకున్నప్పుడు కోర్ బాడీ టెంపరేచర్, ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ కూడా తగ్గిపోయి బాడీ స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. సో ఇలాంటి మార్పులన్నీ చెప్తాం. కొన్నిసార్లు కొంతమందికి మంచి క్యామల్ టీ తాగినప్పుడు రిలాక్స్ అవ్వడం కానీ, వామ్ వాటర్తో స్నానం చేసినప్పుడు రిలాక్స్డ్గా ఉండటం కానీ, ఇలాంటి మార్పులు చూస్తాం. సో ఇలాంటివన్నీ చేసుకుంటూ స్లీప్కి కూడా ఒక హైజీన్ ఉండాలి. నిద్రపోవడానికి అప్పుడు కూడా మీరు పాతకాలంలో చూస్తుంటే మనం చక్కగా స్నానం చేసి, అప్పుడు ఫోన్లు టీవీలు ఇలాంటివి ఏం లేవు. ఏమన్నా టీవీలో 7ంటికి కట్టేసేవాళ్ళు కదా. లేట్ రాత్రులు ఎవరు టీవీ చూస్తున్నది కూడా నాకు గుర్తులేదు. మా అమ్మలు కానీ మా అత్తమ్మలు కానీ అందరం ఒకటే టైంకి టీవీలన్నీ ఆర్పేసి స్నానాలు చేసి తినేసి అలా అటు ఇటు నడుచుకొని పడుకునేవాళ్ళం. ఇవి మనం బేసిక్స్ ఇవే చేయాలని ఫస్ట్ మొదట్లో ఇవే మార్పులు చెప్తాం. ట్రై చేస్తున్నానండి అయినా కానీ ఇంకా నిద్ర రావట్లేదు అంటే నిద్రకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, అవి మనం ఏమైనా టెస్టులు చేసి చూడాలా, అవి మనం చూసుకోవాలి. ఇవి కాకుండా ఏమైనా ఉంటాయి అంటే బాగా ఒళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి స్లీప్ యాప్నియా అనే సమస్య ఉంటుంది. అంటే మధ్య మధ్యలో బ్రీదింగ్ ఆగిపోయి గురకలు కొడుతూ ఉంటారు కదా, వాళ్ళకి డీప్ స్లీప్లోకి వాళ్ళు వెళ్ళలేరు. గురక కొట్టిన ప్రతిసారి మైండ్కి ఆక్సిజన్ తగ్గిపోతుంది. అంటే ఆ టైంలో ఆక్సిజన్ రాదు. సో రాత్రి సరిగ్గా పడుకోరు, డే టైం ఎక్కడ కూర్చుంటే అక్కడ వాలిపోతారు చైర్లో. సో ఇది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఇది స్లీప్ స్టడీస్ చేసుకోవాల్సి వస్తుంది. పాలిసామ్నోగ్రఫీ అంటాం. స్లీప్ స్టడీ చేసుకొని దానికి వేరే పద్ధతులు ఉంటాయి. సో స్లీప్ని బేసిక్గా కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. మందులు అవసరమైతే మందు, లేదు ఇవి కాకుండా స్పెషల్గా ఏమైనా స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి మనం ఎక్స్పర్ట్ల ద్వారా దాన్ని సాల్వ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు 2 కొత్త విషయాలు, అంటే పర్స్పెక్టివే మార్చేసుకోవాలి అన్న లాంటి 2 విషయాలు, స్లీప్ హైజీన్ ఒకటి, ఇంకోటేమో ఆడవాళ్లలో వాళ్ళ ఆప్టిమల్ ఎనర్జీ లెవెల్స్, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్న సమయం కరెక్ట్గా చూసుకొని దానికి తగ్గట్టుగా ఈ ఉపవాసం అనేది ప్లాన్ చేసుకోవడము, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళు ఎక్కువగా శ్రమ పడేవి ఉంటే ఆ టైంలో ప్లాన్ చేసుకోవడం బాగుంటుంది అని చెప్పారు. ఇది నిజంగా ఒక న్యూ థింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్ టుడే. మరి ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్, మనం ఈ రోజుల్లో అంతా పరిగెత్తడమే. పైగా ఆడవాళ్ళకి మల్టీ టాస్కింగ్ అనేది ఒకటి అంటగడుతున్నారు. సో నేను చేయాల్సిందే, మల్టీ టాస్కింగ్ చేయకపోతే నా జెండర్ రోల్ నేను జస్టిఫై చేస్తున్నానో లేదో అన్న క్వశ్చన్ మార్క్లోకి వచ్చేస్తున్నారు ఆడవాళ్ళు. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ ఒత్తిడిని తట్టుకోవడం కూడా ఒక పెద్ద సమస్య అవుతుంది. సో ఈ సమస్య, ఒత్తిడి సమస్యకి దీర్ఘాయువుకి లేదా ఆరోగ్యంగా ఉండడానికి ఏమన్నా సంబంధం ఉందా? చాలా పెద్ద సంబంధం అండి, అన్నిటికన్నా పెద్దది. ఎందుకంటే ఇప్పుడు గృహిణిని తీసుకోండి, మన అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ, వీళ్ళందరూ చాలా పనులు చేసేవాళ్ళు. కానీ మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకునేవాళ్ళు, విశ్రాంతి తీసుకునేవాళ్ళు. మళ్ళీ టైంకి పడుకొని టైంకి లేచి మళ్ళీ లేచి ఉన్న టైంలో అన్ని పనులు చేసుకునేవాళ్ళు. అంటే మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం ఎంత ముఖ్యం. కానీ ఈ రోజుల్లో విశ్రాంతి లేకుండా పనులు చేసుకుంటున్నాం. ఒక్కొక్కసారి అయితే తిండి మానేసి తినడం కూడా, మనము స్ట్రెస్లో ఒత్తిడిలో ఉన్నప్పుడు తిన్నదానికి ఒత్తిడి లేకుండా తినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు సేమ్ ఆహారం తీసుకోండి, సేమ్ ప్లేట్లో సేమ్ ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అవి అన్నం ఉంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అదే మైండ్ఫుల్గా కామ్గా ఉన్నారు, ఆ రోజు హ్యాపీగా ఉన్నారు, చక్కగా కూర్చొని భోజనం చేస్తున్నారు అంటే మైండ్ఫుల్గా భోజనం చేసినప్పుడు అంత షుగర్ లెవెల్స్ పెరగండి. ఇప్పుడు ఆడవాళ్ళలో తీసుకుంటే, ఇప్పుడు స్ట్రెస్ పెరిగినప్పుడు న్యాచురల్గా ఒంట్లో కార్టిజాల్ అని రిలీజ్ అవుతుంది. ఎందుకు రిలీజ్ అవుతుంది? అది బాడీని ప్రిపేర్ చేస్తుంది. ఆ టైంలో బ్లడ్ షుగర్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అంటే బాడీ ఏమనుకుంటుంది, ఇప్పుడు తనకి ఎక్కువ శ్రమ పడే పని ఉంది, అందుకే స్ట్రెస్లో ఉందని బ్లడ్ షుగర్ బ్లడ్ ప్రెషర్ 2 పెరుగుతుంది. ఇది అప్పుడప్పుడు పెరగాలి, మళ్ళీ ఆ స్ట్రెస్ తగ్గిపోగానే నార్మల్కి అవ్వాలి. ఇది బాడీ డిజైన్ చేయగలిగింది. ఇది ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే పాతకాలంలో హంటర్ గ్యాదరర్ టైంలో, అంటే మనము ఫుడ్ కోసం శ్రమ పడాల్సిన టైంలో, అప్పట్లో మనకి భోజనం ఎవరు ప్లేట్లో తెచ్చిలేదండి. అప్పుడు వేటాడి తెచ్చుకునేవాళ్ళు. వేటాడడానికి ఎనర్జీ కావాలి.
ఇంకోటి మైండ్ షార్ప్గా ఉండాలి. సో అప్పుడు ఏదైనా వేట కనిపించగానే మైండ్ అలర్ట్ అయిపోయేది. సో కార్టిజాల్ రిలీజ్ అయ్యి బ్లడ్ కాళ్ళల్లోకి చేతులలోకి పరిగెత్తడానికి కావాల్సిన ఎనర్జీ వచ్చేది. సో ఇవన్నీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనిషి ఒక అటాక్ మోడ్లోకి వెళ్ళిపోయేవాడు. సో మళ్ళీ వేట అయిపోగానే నార్మల్గా అయిపోయేవాడు. ఈ రోజుల్లో మోడర్న్ టైమ్స్లో ఏమవుతుంది, ప్రతి నిమిషం వేటే. అది సబ్మిట్ చేయాలి, ఇది సబ్మిట్ చేయాలి, పిల్లల్ని పంపించాలి, బస్ టైం అవుతుంది, నేను లంచ్ ప్యాక్ చేసేసుకోవాలి, ఇంటికి తాళం వేసేయాలి. ఇన్ని పనులు చేసుకుంటున్నప్పుడు కార్టిజాల్, ఇంకోటి ఫోన్లు వస్తున్నాయి, మెసేజ్ వస్తుంది, మూసేసాము దాంట్లో మెసేజ్ వచ్చింది, మళ్ళీ మూసాము ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది. ఇమ్మెటీరియల్ థింగ్స్, పెద్దగా అవసరం లేని విషయాలకు కూడా మనం ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నాం. తెలియని స్ట్రెస్, కొంతమందికి స్ట్రెస్ అవుతున్నారని కూడా తెలియదు. సో ఇలా కంటిన్యూస్ మైక్రోడోసెస్ ఆఫ్ స్ట్రెస్ అంటాం, చిన్న చిన్న మోతాదుల్లో స్ట్రెస్. అప్పుడు ఏమవుతుంది, కార్టిజాల్ తగ్గే టైమే ఇవ్వం, కార్టిజాల్ కంటిన్యూస్గా పెరుగుంటుంది. ఇది ప్రాబ్లం. సో కంటిన్యూస్గా కార్టిజాల్ పెరుగున్నప్పుడు ఇన్సులిన్ని దెబ్బతీస్తుంది. మనము అందరూ అంటారు, అబ్బా అండి నేను 20 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు అసలు ఏది తిన్నా అలా సన్నగా ఉండేదాన్నండి, ఇప్పుడు కొంచెం రైస్ తింటే ఒళ్ళు పెరిగిపోతున్నాను, ఆయిల్ తగ్గితే ఒళ్ళు పెరిగిపోతున్నాను అంటారు. న్యాచురల్గా ఏమవుతుందంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. ఫుడ్ తినగానే బ్లడ్లోకి షుగర్ వస్తుంది, షుగర్ బాడీలో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, దాని పని ఇన్సులిన్ చేస్తుంది పని. అంటే చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ అన్ని ఇన్సులిన్కి సెన్సిటివ్గా ఉండి లాక్కుంటాయి షుగర్ బ్లడ్లో నుండి. కానీ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అంటే తక్కువ ఏజ్ ఉన్న దానికన్నా ఏజ్ ఎక్కువ అవుతున్నప్పుడు సేమ్ ఫుడ్ అరిగించడానికి, సేమ్ ఫుడ్ షుగర్ని బాడీలోకి మూవ్ చేయడానికి ఎక్కువ ఇన్సులిన్ కావాలి. ఇది న్యాచురల్గా వచ్చే టైంకి వస్తుంది, ఏదో 40కో 50కో. కానీ ఈ రోజులలో ఏమవుతుంది, వ్యాయామం చేయకపోవడం వల్ల, ఈ స్ట్రెస్ వలన, కంటిన్యూస్ కార్టిజాల్ ఎక్కువ ఉండడం వలన ముందే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే బాడీ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ బాడీ ఏం చేస్తుంది, అదేంటి షుగర్ ఇంకా బ్లడ్లోనే ఉంది, ఎందుకు తొందరగా మూవ్ అవ్వట్లేదు, ఇంకొంచెం ఇన్సులిన్ పంప్ చేస్తుంది. కానీ పక్కన సెల్స్ అది ఇన్సులిన్ని సెన్స్ చేసి షుగర్ తీసుకోవాలి కదా. ఇన్సులిన్ సెన్సిటివిటీ చాలా తొందరగా ఈ మధ్య తగ్గిపోతుందండి, రెసిస్టెంట్ అయిపోతున్నారు. నెంబర్ 1 రీజన్ స్ట్రెస్. సో అందుకని స్ట్రెస్ని తగ్గించుకోవడం చాలా అందరికీ ఉంటాయండి. మనం బయట మందులు వేసుకొని అసలు చేయాల్సిన పని చేయట్లేదేమో అనిపిస్తుంది. కరెక్టే. ఇప్పుడు మరి స్ట్రెస్ని తగ్గించుకోవడం ఎలాగా, అందరికీ ఉంటాయి పనులు, ఇంకా ఆపలేము, కొన్ని తగ్గించుకోవచ్చు. ఫోన్లో నోటిఫికేషన్స్ కావాల్సినన్ని తగ్గించుకోవచ్చు. ఎమర్జెన్సీ ఎవరైతే మనకి ఇంపార్టెంట్ పని వరకు, మన ఇంటి వాళ్ళ వరకు నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకొని, సోషల్ మీడియావి ఖాళీగా ఉన్నప్పుడు ఓపెన్ చేసుకొని అక్కడ అది చేసుకోవచ్చు. ఇంకో విధంగా ఏంటి, మైండ్ఫుల్నెస్, బ్రీదింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవిడెన్సే ఉందండి, ఎంత సైంటిఫిక్ డేటా ఉంది. బ్రీదింగ్ ప్యాటర్న్స్, మనం బ్రీదింగ్ స్టైల్ మార్చుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా మెయింటైన్ అవుతుంది, తగ్గుతుంది. అంటే బీపీ మందులతో మీరు ఆల్రెడీ ఉన్నారనుకోండి, ఆ బీపీ మందు డోస్ కూడా తగ్గించుకోవచ్చు. సో ఎలాగా మనకి డిఫరెంట్ బ్రీదింగ్ మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో 4-7-8 అంటాం. అంటే 4 క్షణాలు ముక్కు నుంచి ఊపిరి తీసుకోవడం, ఊపిరి బిగబట్టడం, ఊపిరితిత్తుల్లో 7 క్షణాలు, మళ్ళీ 8 క్షణాల్లో వదిలేయడం. 4-7-8 దీన్ని డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటారు. అంటే లంగ్స్లో, ఊపిరితిత్తుల్లో ఎయిర్ హోల్డింగ్ కెపాసిటీ, ఆక్సిజన్ హోల్డింగ్ కెపాసిటీ ఎంతవరకు మనము ఆ ఊపిరిని బిగబట్టుకొని ఉండగలుగుతాము అనే దాన్ని బట్టి మన లంగ్ కెపాసిటీ పెరుగుతుందండి. లంగ్ కెపాసిటీ పెరిగితే ఊపిరితిత్తులు, గుండె 2 హెల్దీగా ఉంటాయి. సో ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కెపాసిటీ పెరుగుతుంది. డెఫినెట్ గా అంటే ఒక ఎక్సర్సైజ్ లాగా చేయాలి అంతే. రొటీన్, డైలీ రొటీన్. ఇంకా తినకుండా ఎలా ఉండమో, ఇంకా మనం బ్రీదింగ్ వ్యాయామం లేకుండా ఉండలేము అన్నట్టు అవ్వాలి. నెక్స్ట్ అది కాకుండా ఇంకో రకమైన బ్రీదింగ్ ఉంటుంది, బాక్స్ బ్రీదింగ్ అంటాం. 4 క్షణాలు ఊపిరి తీసుకోవడం, బిగబట్టుకొని ఉండడం, మళ్ళీ నోటితో 4 క్షణాలు వదిలేయడం, మళ్ళీ 4 క్షణాలు ఊపిరి ఏం తీసుకోకుండా ఉండడం. ఇలా ఎందుకు ఈ ప్యాటర్న్స్ ఎందుకు అంటే అండి, మనకి 2 రకమైన నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి, సింపాథెటిక్, పారాసింపాథెటిక్. సింపాథెటిక్ అంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్, పనుంది టక్కున రెస్పాండ్ అవ్వాలి. పారాసింపాథిక్ మోడ్ అంటే రిలాక్స్డ్గా కామ్ డౌన్ అవ్వడం. ఈ మధ్య పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ని మనం యాక్టివేట్ చేయట్లేదు.
స్ట్రెస్సెస్ వల్ల, లేకపోతే టైం తీసుకుని రిలాక్స్ అవ్వడం అనేది మంచి కాన్సెప్ట్ అండి. నువ్వేంటి మధ్యాహ్నం పడుకుంటావా, ఏంటి రిలాక్సేషన్కి ఎందుకు టైం ఉండాలండి. రిలాక్సేషన్కి టైం తీసుకోకపోతే పని చేయాల్సిన టైంలో చేయలేం, నెక్స్ట్ డే పొద్దున సరిగ్గా పని చేయలేం. ఇవాళ రాత్రి లేట్ అయింది, లేట్గా పడుకున్నాము, కానీ పొద్దున తొందరగా లెగాలి, 4 గంటలు పడుకున్నాము, రేపు పొద్దున మనకి ఎలాగుంటుందండి, బ్రెయిన్స్ క్లియర్గా ఉండదు, పేర్లు గుర్తురావు, ఇది ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఇది ఎప్పుడో ఒక్కసారి అయింది పర్వాలేదు, 2 వారాల్లో ఒకసారి, నెల రోజుల్లో ఒకసారి, కానీ వారంలో 4-5 రోజులు ఇలాగే అవుతాయి. దీంట్లో కూడా స్టడీస్ ఉన్నాయి. కంటిన్యూస్గా ఒక నెల రోజులు రోజుకి 2 గంటలు తక్కువ పడుకునే వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఏది, గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ, డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ, ఇలాంటివి. కాబట్టి ఈ బ్రీదింగ్ ప్యాటర్న్స్ ఇలా చేసుకోవడం వల్ల మనం పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి బాడీని కామ్ డౌన్, కూల్ డౌన్ చేస్తాం. అది కాకుండా సేమ్ అదే వేగస్ నర్వ్ అంటాము, అది కూడా పారాసింపాథిక్ నర్వస్ సిస్టంలోనే. వేగస్ నర్వ్ ఇక్కడ మనకి చెవి పైన ఉంటుంది, దాన్ని అలా స్టిమ్యులేట్ చేస్తూ ఉండడం వల్ల కూడా కామ్ డౌన్ అవుతాం. వేగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేయడం, టచ్ చేయడం వల్ల కూడా కామ్ డౌన్ అవుతాం. ఇప్పుడు అలాంటివే కొత్తగా డివైజెస్ వచ్చాయి, ఎలక్ట్రానిక్ డివైజెస్. అది మనం ఇలా మెడకు వేసుకునేవి కొన్ని ఉన్నాయి. అంటే ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ డేటా ఉంది కాబట్టి సైంటిఫిక్గా అలాంటి డివైజెస్ వస్తున్నాయి. న్యాచురల్గా ఫస్ట్ చేసుకోవచ్చండి, ఈజీ పద్ధతులు కదా. ఆ డివైస్ వేసుకోవాలన్న కంపల్షన్ ఏం లేదు, మనం ఇలాంటి బ్రీదింగ్ ఎక్సర్సైజులతో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అయితే మేడం, సాధారణంగా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు మనం ఇందాక అనుకున్నట్టు లాంజివిటీ, దీర్ఘాయువుతో ఆరోగ్యంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు వస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు. సో మీరు వాళ్ళకి ఎలాంటి రికమెండేషన్స్ ఇస్తారు? ఫస్ట్ థింగ్, ఇప్పుడైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు, కానీ హెల్తీగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాము, ఇదే ఎనర్జీతో ఉండాలనుకుంటున్నాము అంటే ఫస్ట్ ముఖ్యంగా చేయాల్సిన బేసిక్స్ 4 కరెక్ట్గా రికమెండేషన్స్ చెప్తాను. స్లీప్ హైజీన్ ఒకటి, సర్కేడియన్ రిథమ్ డయట్, అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, సూర్యోదయం అయిన తర్వాత తినడము, అస్తమయలోపు ఆపేయడము, ఆ డయట్. ఆ టైంలో కూడా ఎలాగ తింటే బాగుంటుంది, మన ఫుడ్ ప్లేట్ ఎలా తయారు చేసుకోవాలి. అప్పట్లో మీరు చూస్తే అన్నీ మనం ఒకటేసారి ప్లేట్లో పెట్టుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఒకటి తర్వాత వేసుకుని ఎంత తింటున్నామో తెలియదు, కాన్షియస్గా తినట్లేదు, మైండ్ఫుల్గా తినట్లేదు, మనసు పెట్టి తినట్లేదు. సో కరెక్ట్గా మీల్ ప్లేట్ ప్లాన్ చేసుకొని తినడం ఒకటి చెప్తాము. ఎందుకంటే ఏం గమనించారు అంటే, ఈ మధ్య చాలా స్టడీస్ జరిగాయండి, బ్లూ జోన్స్ అని ఐడెంటిఫై చేశారు. అంటే ప్రపంచంలో ఏ చోట్ల మనుషులు ఎక్కువ శాతం బతుకుంటున్నారు, 100 సంవత్సరాలు, 120. ఎందుకు ఆ ప్రాంతంలో ఎక్కువ లైవ్లీగా ఉంటున్నారు, ఎక్కువ కాలం బతకడమే కాదు ఆరోగ్యంగా ఉంటున్నారు, అంటే జబ్బులు లేకుండా ఉంటున్నారు. ఎందుకు వీళ్ళకు లేటుగా వస్తున్నాయి జబ్బులు, వీళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ ఆరోగ్య శైలిని పరిశీలించారు. ఏం గమనించారు, ముఖ్యంగా టైంకి పడుకోవడం, టైంకి లేవడం, స్లీప్ ప్యాటర్న్స్. ఇంకోటి, చలికి వేడికి కరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వడం. నేను ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను, టెంపరీగా బాడీని స్ట్రెస్లో పెట్టాలి అని. కాబట్టి వేడి ప్రదేశాల్లో కాసేపు ఉండడం, అంటే సోనా అంటాం, హాట్ సోనా, దానిలో కాసేపు ఉండడం. అలాగే చల్లని బేసిక్ అండి, చల్ల నీళ్ళతో స్నానం చేయడం, ఇలాంటివి. ఇది ఇవి కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి, దీర్ఘాయుగా ఉండడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఫాస్టింగ్ ఎలా చేసుకోవచ్చు, అసలు అలవాటు లేని వాళ్ళకి ఎలా చేయాలి, ఆల్రెడీ అలవాటు ఉంటే ఎలా చేసుకోవాలి, ప్యాటర్న్స్ అవి చెప్తాం. ఇవి కాకుండా బేసిక్ లెవెల్ ఆఫ్ టెస్ట్ ఎలా ఉందని స్క్రీనింగ్, ఒకటేమో రెగ్యులర్ స్క్రీనింగ్, ఇంకొకటి ఇప్పుడు చాలా అందరూ అవేర్గా ఉన్నారండి, మా ఇంట్లో ఈ జబ్బులు ఉన్నాయి, రాకుండా ఉండటానికి ఏం చేయాలి. ఇప్పుడు మనకి న్యూ టెస్ట్ ఉన్నాయి, పర్సనలైజ్ టెస్ట్ ఉన్నాయి, జెనెటిక్ టెస్ట్ చేసి మీ తాతయ్యకి, నాయనమ్మకి డయాబెటీసు, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఇవి ఉంటే నీకుండే ఛాన్స్ ఎంత, జెనెటిక్గా ఎంత రిస్క్ ఉంది, ఇప్పటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పక్కన వాళ్ళతో పోల్చుకుంటే రిస్క్ ఉన్న వాళ్ళు ఎంత తరచుగా అలాంటి టెస్టులు చేసుకోవాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అంటే ఏంటి, మనం సమస్యని త్వరగా ఎదుర్కొంటాము, వచ్చేలోపే జాగ్రత్తగా ఉంటాము, ఇంకొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటాం డైట్లో కానీ వ్యాయామంలో కానీ. సో ఇలాంటివి. ఇది కాకుండా మనము మెటబాలిజం టెస్ట్ అని చేస్తాం. అంటే ఏంటి, మనం తీసుకున్న ఆహారంలో న్యూట్రిషన్ ఎలా అబ్జార్బ్ అవుతుంది. ఇప్పుడు గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. అంటే మన గట్లో
బ్యాక్టీరియా ఎలా ఉంది, బ్యాలెన్స్డ్గా ఉందా, మంచి బ్యాక్టీరియా ఉన్నాయా, ఒక 4-5 ముఖ్యమైనవే ఉంటాయి. అవి మనకు హై లెవెల్స్లో ఉండాలి. ఎందుకంటే అవి మనం తీసుకునే ఫుడ్ ప్రీబయోటిక్ ఫైబర్ అంటే ధాన్యాల్లో నుండి, మన పప్పుల్లో నుండి, కూరగాయల్లో నుండి కడుపులో పొట్టలో ఉండే బ్యాక్టీరియా అవి వాడుకొని మనకు మంచి కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. బ్యూట్రేట్ అంటాం. అదేం చేస్తుంది, బ్రెయిన్ హెల్త్ బాగా ఉంచుతుంది, గట్ని బాగా ఉంచుతుంది, బ్లడ్లోకి ఏవి ప్రో ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి ఇవన్నీ. సో గట్ హెల్త్ కూడా అనలైజ్ చేస్తాము. బ్యాలెన్స్లో ఉందా, ఏమైనా ప్రోబయోటిక్ కావాలా, ఫైబర్ ఏమైనా తక్కువ తింటున్నారా, దాన్ని బట్టి మనం ఆ ప్లేట్లో కూడా ఎలాంటి ఫుడ్ ఫైబర్ యాడ్ చేసుకోవాలి, పీచు పదార్థాలు ఏం యాడ్ చేసుకోవాలి, అవి మనం కస్టమైజ్ చేస్తాం. సో వాళ్ళ నుంచి తెలుసుకొని వాళ్ళు ఎలాంటి ఆహారం తింటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీరు వాళ్ళ నుంచే తెలుసుకుంటారు, ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకుంటారు, అలాగే కావాల్సిన డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి వాళ్ళకి ఏం కావాలి అన్నది మీరు నిర్ణయిస్తారు. అవును. సో వాళ్ళకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి. ఓకే, ఇవి రిస్క్లు ఉన్నాయి, ఇవి ఫ్యామిలీ పరంగా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ ఇలా ఉంది, వాళ్ళకి ఈ అలవాట్లు ఉన్నాయి, అలవాట్లు ఉంటే అవి మంచిగా ఉన్నాయా, ఎలా ఉన్నాయి, అలవాట్లు ఏమైనా మార్చాలా, అలవాట్ల మార్పు, స్లీప్లో, ఎక్సర్సైజ్లో ఇలాంటి మార్పులు చెప్పడము, దాని తర్వాత ఎలాంటి రిస్క్ ఉంది, ఏమైనా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలా, వీటిపైన ఏమైనా మందులు అవసరమా, ఏమైనా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా. సో మొత్తం మనం ప్లాన్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఓకే, మనం లాంజివిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సమతా గారు. బిఎంఐ కరెక్ట్గా ఉండాలి, బిఎంఐ బాగుంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు అని మనం ఇప్పటిదాకా వింటూ వచ్చాం. ఇందులో ఎంత సత్యం ఉంది అంటారు? 80% వరకు ఉంది. ఎందుకంటే బిఎంఐ ఎక్కువ ఉంది అంటే తప్పకుండా తేడా ఉంది అని ఒక అవగాహన ఉండేది. కానీ తర్వాత ఏం గమనించారంటే ఈ అథ్లీట్స్లలో మజిల్ బల్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉంది కానీ మజిల్ ఎక్కువ ఉంది. అంటే బిఎంఐ అంటే వెయిట్ బై హైట్ స్క్వేర్, అంటే వెయిట్ని వాళ్ళ బరువుని వాళ్ళ ఎత్తుతో పోలుస్తున్నాము. కానీ వాళ్ళ బరువు ఎక్కువగా ఉంటుంది ఎత్తుతో పోలిస్తే, అంటే బిఎంఐ ఎక్కువ ఉంది. కానీ చూస్తే వాళ్ళకి ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉంది, మసిల్ ఎక్కువ ఉంది. కానీ మసిల్కు ఉన్న పేరు ఏంటి తెలుసా? ఆర్గన్ ఆఫ్ లాంజివిటీ. ఓకే, అందుకనే మసిల్ బిల్డింగ్ అంటున్నారు. బిల్డింగ్ అని చెప్పను, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటున్నాం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటున్నాం, ప్రిజర్వ్ యువర్ మజిల్ అంటున్నాము. మజిల్ని కాపాడుకోండి. ఎందుకంటే న్యాచురల్గానే 40 ఏళ్ళు దాటితే ప్రతి సంవత్సరంలో మనకి మసిల్ లాస్ అవుతాం. మసిల్ లాస్ అవ్వడం పక్కన పెడితే హార్మోన్స్ తగ్గుతూ ఉంటాయి. దాంతో మనకి డయాబెటీస్ రిస్క్ ఎక్కువ. ఎవరైతే మసిల్ పైన వర్క్ చేస్తారో, రెసిస్టెన్స్ ట్రైనింగ్, బాడీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తారో, మసిల్ని బాగా మెయింటైన్ చేస్తారో, లాస్ తక్కువ అవుతుందో వాళ్ళల్లో రిస్క్ ఆఫ్ డయాబెటీస్ తక్కువ ఉంది. అంటే మసిల్ కాపాడుకోవడంతో పాటు అది ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యం, చాలా ముఖ్యం. సో బిఎంఐ కొంచెం శాతం వరకు కరెక్టే. కానీ దానికన్నా స్పెసిఫిక్ ఏమైనా ఉందా? బేసిక్గా మనం ఇంట్లో చూసుకోవచ్చండి. మన నడుము భాగం వేస్ట్ టు హిప్ రేషియో ఉమెన్లో, ఆడవాళ్ళల్లో 0.85 కన్నా ఎక్కువ ఉంటే, మగవాళ్ళల్లో 0.8 కన్నా ఎక్కువ ఉంటే న్యాచురల్గా మీకు పొట్టులో విజరల్ ఫ్యాట్ ఉన్నట్టు. కొవ్వులో 2 రకాలు ఉంటాయి. మన చర్మం కింద ఉండేది సబ్క్యూటేనియస్ ఫ్యాట్. కానీ ఇంతకుముందు లావుగా ఉంటే రిస్క్ ఎక్కువ అన్నిటికీ జబ్బులకి అనుకున్నాం. కానీ ఇప్పుడు లాస్ట్ 10-20 ఏళ్ళ నుండి ఏం తెలుసుకున్నామంటే దానికన్నా విజరల్ ఫ్యాట్ అంటే లోపల అవయవాల చుట్టూ ఉండే కొవ్వే ఇంకా డేంజరస్ అని తెలుసుకున్నాం. ఆ కొవ్వు ఎక్కువ ఉంటే రిస్క్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఎక్కువ, డయాబెటీస్ రిస్క్ ఎక్కువ, బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి ఇప్పుడు విజరల్ ఫ్యాట్ ని మరి తెలుసుకోవడానికి అని పద్ధతి ఉందా? ఈ వేస్ట్ హిప్ రేషియో ఇంట్లో చూసుకున్నాము. లేదండి, చాలా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఎలా చూసుకోవాలో చెప్పండి. అది రెగ్యులర్ గా చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను డబ్బులు పెట్టాలనుకుంటున్నా అండి, టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను కరెక్ట్గా ఎక్కడో చోట స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఏముంది నాకు అంటే డెక్సా స్కాన్ అని ఉంటుంది. దాంట్లో మనం మసిల్ ఎంత ఉంది, బోన్ డెన్సిటీ ఎలా ఉంది, విజరల్ ఫ్యాట్ ఎలా ఉంది తెలుసుకోవచ్చు. అది తెలుసుకున్న తర్వాత అక్కడ మనకు ఒక రియాలిటీ చెక్, ఒక లెక్క ఉంటే ఎంత ఉంది, నా ఏమేంటి, మీ డాక్టర్తో కూర్చోండి, న్యూట్రిషనిస్ట్తో కూర్చోండి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో అవ్వండి. ఓకే, టార్గెట్ ఇస్తారు. ఓకే, ఇన్ని నెలల్లో మనం ఈ విజరల్ ఫ్యాట్ ఎంత తగ్గించుకుందాం. సో ఆ టెస్ట్ అలా హెల్ప్ అవుతుంది. కంపల్సరీ చేయాలా అంటే కాదు, వీలుంటే చేసుకోవచ్చా? తప్పకుండా. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే యాంటీ ఏజింగ్ అనేది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. యాంటీ ఏజింగ్ అన్న క్వశ్చన్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే శరీరం మీద ముడతలు కనపడ్డప్పుడు,
చేతుల్లో ఏజింగ్ కనిపించినప్పుడు, వేళ్ల మీద స్కిన్ రింకిల్ అవుతున్నప్పుడు, అయ్యో ఏదో జరిగిపోతుంది, నేను అర్జెంటుగా యాంటీ ఏజింగ్ గురించి ఆలోచించాలి అనుకుంటాం. సో ఈ బాహ్య సౌందర్యమేనా యాంటీ ఏజింగ్ అంటే? డూ యూ రియలీ థింక్ ఇట్ స్టాప్స్ ఎట్ దట్ పాయింట్? లేదండి, చాలా ఉంటుంది. ఎవరినైనా చూడండి, బాగా అందంగా అంటే యంగ్గా కనిపిస్తున్నారు అంటే లోపల కూడా ఎక్కువ శాతం వాళ్ళకి లోపల హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఈ రోజులలో ఉండే కాస్మెటిక్ ప్రొసీజర్స్ వల్ల, ఈస్థెటిక్ చేంజెస్ చేసుకోవడం వల్ల మొహానికి మనకు తెలియట్లేదు. కానీ ఇంటర్నల్ యాంటీ ఏజింగ్ అనేది నిజంగా ఉంది. ఏంటి అంటే ఏజ్ అవుతున్నప్పుడు ఏం చేంజెస్ జరుగుతాయి? జీన్ అనేది ఒకటి ఉంటుంది కదా, బ్లూ ప్రింట్ మనకు అందరికీ, అది స్టేబుల్గా ఉండదు. అది మల్టిపుల్ రీజన్స్, బయట మనం పొల్యూషన్, హెవీ మెటల్స్, ఎన్నో కెమికల్స్, పెస్టిసైడ్స్, జీనోమ్ అన్స్టేబుల్గా అవుతుంది. మనం ఎక్స్పోజ్ అయ్యే రేడియేషన్, నెక్స్ట్ స్క్రీన్ టైం అన్నీ, నెక్స్ట్ ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం. జీన్ ఉంది, గన్ లోడెడ్ ఉంది, కానీ ట్రిగర్ ఎప్పుడు అవుతుంది? మనం దానికి సులువైన చేంజెస్ ఇవ్వాలి. అంటే ఏంటి? బ్యాడ్ లైఫ్ స్టైల్, ఆల్కహాల్, నాట్ స్లీపింగ్, ఎక్కువ కూర్చొని ఉండటం, వ్యాయామం లేదు, ఇలాంటివన్నీ చేసినప్పుడు ట్రిగర్ అవుతుంది గన్. దీన్ని ఎపిజెనెటిక్ ఆల్టరేషన్ అంటాం. అలాగే జీన్లో మనకి క్రోమోజోమ్స్ అని నేర్చుకున్నాము. జెనెటిక్ మెటీరియల్ అంతా డేటా అక్కడ స్టోర్ అయి ఉంటుంది హార్డ్ డ్రైవ్లో. అక్కడ ఆ క్రోమోజోమ్ ఎండ్లో మనకి షూలేస్కి ప్రొటెక్షన్ ఉన్నట్టు టీలోమియర్ అని ఉంటుంది. టీలోమియర్ మనం పుట్టినప్పుడు లెంత్ ఎక్కువగా ఉంటుంది. కానీ మనం బాడీ పెరుగుతున్న కొద్దీ సెల్స్ డివైడ్ అవుతూ ఉండాలి. సెల్స్ డివైడ్ అవుతున్న కొద్దీ టీలోమియర్ లెంత్ తగ్గుతూ ఉంటుంది. కానీ అది ఎంత త్వరగా తగ్గిపోతుంది అన్న దాన్ని బట్టి నువ్వు ఏజ్ ఎంత తొందరగా అవుతున్నావో తెలుస్తుంది. మనం 40 ఏళ్ళు ఉంటే మన బాడీ 40 ఏళ్ళు ఉండాలని లేదు. నేను బాగా మంచిగా ఆరోగ్య శైలి బాగా పాటిస్తాను అంటే నేను నా లోపలి వయసు ఇంకా తక్కువ లేదు, నేను అస్సలు పాటించను, ఎక్కువగా తింటాను, అది కూడా అన్హెల్దీగా తింటాను, స్ట్రెస్ ఎక్కువ, వ్యాయామం చేయను అంటే వాళ్ళ ఇంటర్నల్ ఏజ్ ఎక్కువ. దీన్నే మనం మెటబాలిక్ ఏజ్ అంటాము, బయోలాజికల్ ఏజ్ అంటాము. అంటే కనిపించే మన ఎన్ని బర్త్డేలు చేసుకున్నామో ఆ ఏజ్ పక్కన పెడితే లోపల ఇంటర్నల్గా అసలు బాడీ ఆర్గన్స్ ఏజ్ ఎలా ఉన్నాయని వాటికి చాలా టెస్టులు ఉన్నాయండి. వాళ్ళకి కొత్తగా చాలా వచ్చాయి, అది ఇంకో రోజు చెప్పుకుందాము. కానీ ఇంటర్నల్ యాంటీ ఏజింగ్ సులువు. ఎందుకంటే సైంటిఫిక్ లిటరేచర్లో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు లూజ్గా మాట్లాడటానికి లేదు. స్టడీ ఏంటి? మనం ఏదైనా రివర్స్ చేసామని చెప్పాలంటే ఏదైనా నెంబర్ తక్కువ అవ్వడమో ఎక్కువ అవ్వడమో చూపించాలి. ఆధారం ఏంటి అంటే బయోలాజికల్ ఏజ్ టెస్ట్. దానికి వేరే వేరే నేమ్స్ ఉన్నాయి, డిఎన్ఏ టెస్ట్ అని. అలాగా దాంట్లో మన ఏజ్ ఏమీ ఎంటర్ చేయకపోయినా సింపుల్గా మన బ్లడ్ శాంపుల్ వల్ల మన ఇంటర్నల్ ఏజ్ ఎంతో తెలుస్తుంది. అంటే డిఎన్ఏ చుట్టూతా మిథైలేషన్ చేంజెస్ అని జరుగుతాయి. మనం ఉండే లైఫ్ స్టైల్ వల్ల, అన్నిటి వల్ల ఎంత ఏజ్ అయ్యాము, ఎలాంటి రిపేర్లు జరిగినాయి బాడీలో, అన్నిటి దాన్ని బట్టి మన కరెక్ట్ ఇంటర్నల్ ఏజ్ తెలుస్తుంది. మనము మంచి పద్ధతులు ఫాలో అయ్యాము, పాస్ట్ ఎలా ఉన్నా ఇక్కడ నుండి ఒక 6 నెలలు బాగా ఫాలో అయ్యాము, ఇప్పుడు ఒక టెస్ట్ బయోలాజికల్ ఏజ్ టెస్ట్ చేసుకున్నాము, ఇవన్నీ ఫాలో అయినాక మళ్ళీ టెస్ట్ రిపీట్ చేసాము, బయోలాజికల్ ఏజ్ టెస్ట్ తగ్గుతుంది. అది చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది, అది చూసినప్పుడు అర్థం అవుతుంది, ఎఫర్ట్ చాలా ఫ్రూట్ఫుల్ తెలుస్తుంది. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ లో తెలుస్తుంది. బయోలాజికల్ ఏజ్ టెస్ట్లోను, విజరల్ ఫ్యాట్ తగ్గడంలోను, మసిల్ బల్క్ పెరగడంలోను, ఎనర్జీ లెవెల్స్లోను, బాగా పనులు చకచకా చేసేయడము, మైండ్ షార్ప్గా ఉండడము, కాన్సన్ట్రేషన్ బాగుండడము, ఇవన్నీ బయోమార్కర్స్ అన్నమాట. ఒక్కదాన్ని చూసి మనం ఏజ్ రివర్స్ చేసామని చెప్పడానికి లేదు, చాలా పద్ధతులు ఉంటాయి. టీలోమియర్ లెంత్ అని చెప్పాను, ఆ లెంత్ ఇంప్రూవ్ అవ్వటము, ఇలాంటివి. సో అది కాకుండా ఇంకేమవుతుందంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ న్యూట్రియంట్ సెన్సింగ్ అనేది తగ్గుతుంది. నేను ఇంతకుముందు ఇన్సులిన్ సెన్సింగ్ తగ్గుతుందని చెప్పాను, సేమ్ థింగ్ అలాగే. అంటే కొన్ని వస్తువులకి రెస్పాండ్ అయ్యే విధానం సెల్స్లో తగ్గిపోతుంది, న్యూట్రియంట్ సెన్సింగ్ తగ్గిపోతుంది, అదొక ప్రాబ్లం. ఇంకోటి ఇమ్యూనోసెనసెన్స్ అంటాము. చిన్నప్పుడు మనకి ఏదైనా తట్టుకునే శక్తి ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది. మరి పెద్దగా అవుతున్న కొద్ది ఎందుకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది? దీన్ని ఇమ్యూనోసెనసెన్స్ అంటాము. న్యాచురల్గానే ఇమ్యూనిటీ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా దాని తగ్గట్టు మనము ఆరోగ్య శైలి బాగాలేదు అంటే ఇంకా త్వరగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఇమ్యూనోసెనసెన్స్ అంటాం. అది కాకుండా ఇంకోటి ఈ మధ్య కొత్తగా ఏంటి జరుగుతుంది అంటే ప్రతి
ఆర్గన్లోనూ ప్రతి సెల్లోనూ ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే ఒక పవర్ హౌస్ ఉంటుందండి. ఆ పవర్ హౌస్ పేరు మైటోకాండ్రియా. ఓకే. ఆ మైటోకాండ్రియా హెల్త్ అన్ని ఏజ్ రిలేటెడ్ డిసీజెస్కి కామన్ అని కనుక్కున్నారు. ఏంటా ఏజ్ రిలేటెడ్ డిసీజెస్? ఎథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్. అంటే ఇప్పుడు ఉండే సగం 80% గుండె జబ్బులన్నీ అవే. ఓకే. అది కొన్ని రకాల క్యాన్సర్లు, బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువడము, టైప్ 2 డయాబెటీస్. ఈ 4 కూడా ఏజ్ రిలేటెడ్ డిసీజెస్, అంటే ఏజ్ వల్ల వచ్చే డిసీజెస్. అయితే ఈ ఏజ్ని మరి ఇన్ని ఏజ్ వలన మరి ఇన్ని చేంజెస్ జరుగుతాయని తెలుసుకున్నాము. వీటిని హాల్ మార్క్స్ ఆఫ్ ఏజింగ్ అని కనుక్కున్నారు. ఈ హాల్ మార్క్స్, ఒక్కొక్క హాల్ మార్క్ ఆఫ్ ఏజింగ్ పైన స్టడీ జరుగుతుంది. ఓకే, దీనిలో ఏం జరుగుతుంది, దీన్ని ఎలా అటాక్ చేయొచ్చు అంటే దాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. అంటే ఎలాంటి ఎక్సర్సైజులు, ఎలాంటి ఫుడ్లో మార్పులు, ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే ఆ స్టెప్ రివర్స్ అవుతుంది. కానీ అలా 12 స్టెప్పులు ఉన్నాయండి. దాంట్లో గట్ నుండి మొదలుకొని ఈ డిఎన్ఏ వరకు. అంటే ఇన్ని రకాల మార్పులు చేసుకోవాలి మన ఆరోగ్య శైలిలో. గట్ బాగా ఉంచుకోవాలి. ఎక్సర్సైజ్, ఉట్టి ఎక్సర్సైజే ఈ 12 వాటిల్లో 7ని ఎఫెక్ట్ చేస్తుందండి. 7, 8. అంటే వ్యాయామం చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుండి వ్యాయామం చేసే అలవాటు ఉన్న వాళ్ళకి, అస్సలు లేని వాళ్ళకి ఇవన్నీ టెస్టులు చేస్తే చాలా తేడా ఉంటుంది. చిన్నప్పటి నుండి వ్యాయామం చేస్తున్న వాళ్ళు బయోలాజికల్గా అంటే ఇంటర్నల్ ఏజ్ వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ఇంటర్నల్ ఏజ్ మనం తగ్గించుకున్నప్పుడు ఏజ్ వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో హెల్దీ లాంజివిటీ మెడిసిన్ లో జరిగేది ఏంటి? ఈ బయోహ్యాకింగ్ అని అది ఇది అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఎవిడెన్స్ గా, సైంటిఫిక్ గా మనకి హెల్దీ లాంజివిటీ మెడిసిన్ లో రీసెర్చ్ జరుగుతుంది. అంటే ఏజింగ్, వయసుతో వచ్చే జబ్బులేంటి, మనం వాటిని ప్రివెంట్ చేయొచ్చా, ప్రివెంట్ చేస్తే ఎలాంటి లైఫ్ స్టైల్ మెజర్స్. ఓకే, లైఫ్ స్టైల్ మెజర్స్ ఆల్రెడీ తీసుకున్నాము. నేను ఆల్రెడీ బెస్ట్గా మంచి ఆహారం తీసుకుంటానండి, టైంకి పడుకుంటాను, లేస్తాను, మంచి బ్రీదింగ్ చేసుకుంటాను, బాగా ఉన్నారు. దీని మీద ఇంకేమైనా చేయొచ్చా, సెకండ్ లేయర్ ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే వాటికి కూడా కొత్త కొత్త థెరపీస్ వచ్చాయి. కొంతమంది ఉంటారు బాగా వాళ్ళ అంబిషన్, గోలు, పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు క్రయోథెరపీ అని, అంటే -170 degreesలో కాసేపు 1 నిమిషం వెళ్ళిపోయి ఉండటము. వాటి వల్ల ఆల్రెడీ మనం మాట్లాడుకున్న మెకానిజమ్స్లో కొన్ని మంచిగా ట్రిగర్ అవుతాయి. కానీ నేను ఈ బేసిక్స్ ఏం చేయట్లేదండి, కొత్త కొత్తవి అన్నీ నేను చేయొచ్చా అంటే అది వర్క్ అవ్వదు. అలా ఎప్పుడైనా నా దగ్గర క్లినిక్కి వచ్చి నాకు కొత్తగా ఏమైనా వచ్చాయంటే చెప్పండి, ఇంటర్నల్ యాంటీ ఏజింగ్, నాకు అసలు ఎనర్జీ తగ్గిపోయినట్టుంది, నాకు అవన్నీ కావాలి అంటే ఈ బేసిక్స్ అదే చెప్తాను. ఈ బేసిక్ 4 పిల్లర్లు మనం కరెక్ట్గా పెట్టుకోకపోతే పైనుండి ఏం చేసినా అవి పనిచేయవు. ఓకే. సో సమత గారు, చివరిగా ఒక్కసారి ఆ 4 పిల్లర్స్ బేసిక్గా మనం గ్రౌండెడ్గా, రూటెడ్గా మనం తరతరాలుగా చేస్తున్న పనులే అవి, కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం చివరిగా. ఆ 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి? న్యూట్రిషన్, ఆహార శైలి, ఫాస్టింగ్, ఉపవాసం, ఎక్సర్సైజ్, వ్యాయామం, స్లీప్, మంచిగా నిద్రపోవడం. 5th యాక్చువల్లీ ఇంకోటి కూడా ఉంది, మూమెంట్. అందరు కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున 1 గంట సేపు బాగా వ్యాయామం చేస్తారు జిమ్లో, డే అంతా కూర్చొని ఉంటారు. కానీ అప్పట్లో అలా లేం. మనం అటు ఇటు తిరుగుతూ చేయాల్సిన పని, మన బాడీ అలా డిజైన్ చేయగలిగింది. 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, కూర్చోడానికి కాదు. కానీ ఇప్పుడు మోడర్న్ డెస్క్ జాబుల వల్ల కూర్చొని పని చేయాల్సిన అవసరం వచ్చింది. కానీ వాటిలో కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూవబుల్ టేబుల్స్ వచ్చాయి, టేబుల్ని హైట్ పెంచుకొని నిలబడవచ్చు, స్టాండింగ్ మీటింగ్స్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మన లైఫ్ మోడర్న్గా అయిపోతూ ఉన్నా కూడా మన పని మనం కూడా కొంచెం స్మార్ట్గా హ్యాక్ చేయొచ్చు. మధ్యలో మూమెంట్ పెంచుతూ ఉంటే నీట్ అంటాం, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. దానివలన కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి. అంటే దానివలన కూడా కొంచెము ఒళ్ళు పెరగడం అనేది తగ్గుతుంది. కాబట్టి మీరు కూర్చున్న ప్రతి గంటకి అరగంటకి లేసి ఒక్క 5 నిమిషాలు అటు ఇటు తిరగడము, కొన్ని స్ట్రెచెస్ చేసుకోవడం వల్ల చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో సమత గారు, యాంటీ ఏజింగ్, లాంజివిటీ అన్న పదాలకి మాకు ఒక కొత్త పర్స్పెక్టివ్ చూపించారు ఇవాళ. అండ్ చాలా సింపుల్, మనం ఏదో రాకెట్ సైన్స్ నేర్చుకున్నట్టు కాదు, మన చేతిలో ఉన్నదే. ఐ మస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం చాలా అమూల్యమైనది. మా కోసం స్టూడియోకి వచ్చి ఈ వివరాలన్నీ అందించినందుకు మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, నన్ను ఇక్కడ పిలిచినందుకు.